అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, Malkajgiri Police Commissionerate among all the quad commissionerates of Hyderabad is a very peaceful commissionerate అని పేరుంది. దాన్ని అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఈ క్వాడ్ కమిషనరేట్స్ లో మొదటి మహిళగా ఒక కమిషనర్ గా నియమించడం ప్రభుత్వానికి అంటే ఏ ఉద్దేశంతో అయితే మహిళ కమిషనర్ గా మంచిగా చేయగలుగుతుంది అన్న ఒక ఆశాభావంతో నమ్మకంతో పెట్టిండ్రు. డెఫినెట్లీ బికాస్ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాకముందు అరౌండ్ 5% ఉన్న విమెన్ స్టాఫ్ ఇవాళ ఆల్మోస్ట్ 17% వరకు అయ్యారు పోలీసులో. సో సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ విమెన్ పెరిగిన దృష్ట్యా విమెన్ ఆఫీసర్స్ అన్లైక్ ఎనీబడి కెన్ పర్ఫార్మ్ వెల్ అని చూపించడానికి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి ఖచ్చితంగా మనం కూడా యాడ్ అవుతాము. దీన్ని ఈ రోజు కమిషనరేట్ ఏం చేస్తామని ఒక రోజులో మాట్లాడేది ఏం లేదు. బట్ ఓవరాల్ గా పీస్ఫుల్ కమిషనరేట్ కాబట్టి ఇక్కడ క్వాలిటేటివ్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద పోలీసింగ్ ఖచ్చితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పెంచే విధానాన్ని బేసిక్ గా టెక్నాలజీతో ఎట్లయితే మనం మ్యానిఫోల్డ్ పోలీసింగ్ చేయగలము, అంటే ఒక మనిషి చేసేదానికంటే టెక్నాలజీ యాడ్ అయితే చాలా క్వాలిటీ పెరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఇనిషియేటివ్స్ ఉంటాయో అవి టేకప్ చేస్తూ ఇక్కడున్న ముఖ్యమైన ప్రధానమైన సమస్య మల్కాజ్గిరి కమిషనరేట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఉన్నది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఫర్ వర్క్. సో ఏ రకంగా మూవ్ అయినా కూడా ట్రాఫిక్ చోక్ పాయింట్స్ చాలా ఉండడం, ఎంతో కొంత ఆ రద్దీని మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తే సిటిజన్స్ కి చాలా డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని అనుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. 2 సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ రెస్పాన్స్ 2 కూడా మనం పెంచడానికి ప్రయత్నం చేస్తాము. ఇదే కాకుండా ఓవరాల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్, అంటే పోలీస్ స్టేషన్ లెవెల్లో పబ్లిక్ కి రెస్పాన్స్ ఎట్లా ఉంది అది క్వాలిటేటివ్ గా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. సిటిజన్స్ మా పోలీసు మా మల్కాజ్గిరి కమిషనరేట్, we belong to this particular commissionerate which is one of the commissionerates which we belong to. అంటే నేను ఈ పలానా కమిషనరేట్ కి నేను చెందుతాను అని చెప్పుకునే విధంగా మా పోలీస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి డీజీపీ గారి ఆదేశాల అనుసారంగా, అట్లాగే ప్రభుత్వం మా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలంగాణ పోలీస్ నుండి, దానిలో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ యాజ్ ఎ టీమ్ వి విల్ పర్ఫార్మ్ వెల్ అని మీ అందరికీ యాజ్ ఎ టీమ్ లీడర్ గా తెలియజేస్తున్నాను. అంటే మల్కాజ్గిరి భద్రతలో ఇవే భాగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ భద్రత అంటే ఇప్పుడు కన్వెన్షనల్ సెన్స్ లో ఏం లేదు భద్రత అనేది. సైబర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఇప్పుడు మీ ఆస్తి మీకు ఇంపార్టెంట్, మీ ఇల్లు మీకు ఇంపార్టెంట్, మీ మూమెంట్ మీకు ఇంపార్టెంట్, ఎవరికైనా అంతే కదండి. అదంతా భద్రతతో కూడుకున్న విషయమే. దాంట్లో ముఖ్యమైన ఘట్టాలే వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్ యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ సేఫ్లీ. దట్ ఈస్ వన్. దానికి పోలీస్ ఏమైతే ప్రయత్నం చేయాలో మీ మూమెంట్ లో దాన్ని మేము కొంత ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. 1. 2, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే పోలీసింగ్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు యువర్ అవేర్నెస్ ఆన్ సైబర్ క్రైమ్స్, తర్వాత ఎస్పెషల్లీ యూత్ కి సంబంధించి, పిల్లలకు, విమెన్ కి సంబంధించి ఏవైతే క్రైమ్స్ ఇన్సిడెంట్స్ గాస్లీ క్రైమ్స్ ఉన్నాయో, అంటే ఏ క్రైమ్స్ అయితే అవ్వకూడదు అవుతే స్టాండర్డ్స్ మనవి మానవీయ కోణము, తర్వాత క్రైమ్ ఎలా ఉంది అని అనుకునే లాంటి క్రైమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తాము. అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్, రెస్పాన్స్ టు ద సిటిజన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం. ఇది యూనివర్సల్ ఫినామినా అండి. అంటే ఒక మల్కాజ్గిరి కమిషనరేటే కాదు, కానీ మా కమిషనరేట్ లో ఎక్కడైతే డ్రగ్ వినియోగం ఎక్కువ ఉంది, ఎందుకు ఎక్కువ ఉంది అన్నది స్టడీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, అక్కడికి రీచ్ అవ్వడానికి ఎందువల్ల అక్కడికి రీచ్ అవుతున్నాయి అన్న కోణం నుంచి we will do it, we will improve whatever is being done. ఇప్పుడు ఆల్రెడీ చేసే విధానానికంటే దానికే నేను చెప్పాను టెక్నాలజీ యాడ్ చేస్తాము, మోర్ ఎఫెక్టివ్ గా డ్రగ్స్ కంట్రోల్, నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.
పోలీస్ స్టేషన్లలో ఫీడ్బ్యాక్ సిస్టమ్ అదేనండి, వెన్ ఐ సెడ్ రెస్పాన్స్ సిస్టమ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తామంటే దాన్ని ఇంపార్షియల్ గా, అంటే ఎవరు ఎలా పనిచేస్తున్నారన్నది సిస్టమ్ విల్ బి పుట్ ఇన్ ప్లేస్.